రుణాల మాఫీ రీషెడ్యూల్పై అస్పష్ట ప్రకటనలు రైతుల్లో అసహనం పెంచుతున్నాయి. రీషెడ్యూల్పై రేపో మాపో ఉత్తర్వులు వస్తాయనుకుంటున్న తరుణంలో ఇంకా కసరత్తు జరుగుతోందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ వెల్లడించడం అగ్నికి ఆజ్యం పోసింది. విపత్తుల బారిన పడిన ప్రాంతాలలో రీషెడ్యూల్పై ఉత్తర్వులిచ్చిన ఆర్బీఐ తెలుగు రాష్ట్రాలు కోరిన అంశాలపై స్పష్టతనివ్వకపోవడంతో ప్రభుత్వాలు ముందుకెళ్లలేకపోతున్నాయి. వర్షాభావం, రుణ వితరణపై అనిశ్చితితో రైతులు మదన పడుతున్న తరుణం ఎన్నికల హామీ మేరకు రుణమాఫీ చేసి తీరుతామని తెలుగు ప్రభుత్వాలు పునరుద్ఘాటిస్తున్నాయి. రుణమాఫీ రీషెడ్యూల్పై అస్పష్ట గందరగోళ ప్రకటనలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైతులు అయోమయానికి గురవుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు, రెండు రాష్ట్రాల సర్కార్లు చెబుతున్న పరస్పర విరుద్ధ వార్తలతో కర్షకులు అసంతృప్తికి లోనవుతున్నారు. ఇటు రుణమాఫీ, అటు రీషెడ్యూల్, కొత్త రుణాల పంపిణీ లేక అన్నదాతలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్బీఐ స్పష్టత ఇచ్చింది. రీషెడ్యూల్కు అంగీకరిస్తూ లేఖ రాసింది. అయితే గడువు పొడిగింపును 3 ఏళ్లకే పరిమితం చేసిన ఆర్బీఐ రుణాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కోరింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గాని, తెలంగాణ ముఖ్యమంత్రి గాని మరి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ తో నేరుగా మాట్లాడి వారు సూచనప్రాయంగా ఈ రీషెడ్యూల్ అనే దానికి అంగీకరించినట్లు మనము పత్రికా ప్రముఖంగా చూసాం. అయితే మరి డిప్యూటీ గవర్నర్ తో వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి, విధి విధానాలు ఆయనకు పూర్తిగా తెలియలేదు కాబట్టి ఆయన ఈ రుణమాఫీకి సంబంధించి, రీషెడ్యూల్ కు సంబంధించి మేము చేయటం లేదు అని చెప్పలేదు. అవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి సమాచారము తెప్పించుకుంటున్నాము. ఆ సమాచారం అన్ని తెప్పించుకొని మరి ఈ రీషెడ్యూల్మెంట్ చేస్తాము అని అన్నారు. రుణమాఫీపై రకరకాల ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో వ్యవసాయ మంత్రి పుల్లారావు నిన్న రాత్రి రైతులకు భరోసా ఇచ్చిన మేరకు ఆర్బీఐ నుంచి సానుకూల ప్రకటన రావడం ఊరటనిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేయడంతో పాటు రీషెడ్యూల్పై త్వరగా ప్రకటన వచ్చేలా చేస్తామని వెల్లడించినట్లుగా దీర్ఘకాలిక రుణాలుగా మార్చేందుకు ఆర్బీఐ ఒప్పుకోవడం తెరిపించినట్లయింది. రుణమాఫీ గురించి రోజుకొక వార్త వచ్చినా, రోజుకొకటి మీడియాలో సమాచారం వచ్చినా తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ఎటువంటి సందేహం లేదు. రైతులకు ఆ భరోసా స్పష్టంగా ఇస్తా ఉన్నాం. రైతు రుణమాఫీ జరిగి తీరుతుంది. రిజర్వ్ బ్యాంకు కూడా తప్పకుండా రీషెడ్యూల్మెంట్ 100% చేస్తుంది. రీషెడ్యూల్మెంట్ వచ్చిన తర్వాత కోటయ్య ఎక్స్పర్ట్ కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేయటం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీ మీద మొడాలిటీ అందరికీ, బ్యాంకర్స్కి కానీ రైతాంగానికి కానీ తెలియజేయటం జరుగుతుంది. కాగా రుణమాఫీ అమలు కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర రైతాంగం త్వరగా తేల్చాలని కోరుతున్నారు. సీజన్ మించిపోతూ బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వని ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదాలు వేయకుండా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులు విత్తనాలు తెచ్చుకోవాలంటే డబ్బులు కావాలా? ఆ డబ్బులు లేనప్పుడు మరి అన్న 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు తెచ్చుకోవాలా? రైతులకు చాలా ఇబ్బంది. ఇప్పుడు విత్తనాలు వేసే పరిస్థితి కూడా లేదు రైతుల్లో. మరి బ్యాంకులు ఇస్తే అండి ఎంతకంత 1 లక్ష తెచ్చుకుంటే ఇప్పుడు విత్తనాల కంటే, పెట్రోల్ కంటే మరి ఏదో ఉంటాయి. తెచ్చుకుంటేనే రైతులు వేయగలిగే పైరు. ఎప్పుడైనా కానీ మేము చేస్తామని నిన్న కూడా పత్తిపాటి పుల్లారావు కూడా అన్నాడు. అవును చేస్తామనేది మాట్లాడుతున్నారు. బ్యాంకులు కూడా ఒత్తిడి చేయగమ్మంటారు. వచ్చిన కాగితాలను కూడా చెబుతుంది సార్. చంద్రబాబు నాయుడు కొంత ఆశ కల్పించాడు రైతులకి. ఆ ఆశతో రైతులు కొంత ఎదురు చూస్తున్నారు. ఈ రోజు కూడా ప్రభుత్వం వారు ప్రకటన సరిగా చేయక ఇంకా దాన్ని కొంత రైతులు ఇబ్బందుల్లో ఆలోచనలో ఉన్నారు. చేయగలరని అనుకుంటున్నాం మేము. ఇప్పటికేమో మాకేమి చేయలేరనేది ఏం లేదు, చేస్తారని అనుకుంటున్నాం. అదేమన్నా చంద్రబాబు నాయుడు తొందరగా స్పందించి చేస్తే కొంత ఉపయోగం ఉంటుంది. ఆగస్టు తర్వాత అంటే నార్లు అప్పులు తెచ్చేసుకున్న తర్వాత మళ్ళా అవి తేవడం, మళ్ళీ ఈ వడ్డీలు కట్టుకోవడం సరిపోద్ది. ఇది రుణమాఫీపై విధి విధానాలు త్వరగా ప్రకటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి రుణాలు ఎంత మేరకు రద్దు చేస్తారనే విషయాన్ని నిర్దిష్ట తేదీలోగా ప్రకటిస్తే రైతులకు మేలు జరుగుతుందని కోరుతున్నారు. పరిస్థితి గందరగోళంగా ఉంది. ఖరీఫ్ సీజన్ అది తోచుకుని ముందుకు వచ్చేస్తూ ఉంది. రైతులకి కొత్త రుణాలు కావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్దిష్టంగా ఈ వారంలోనే ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్తోనూ, డిప్యూటీ గవర్నర్తోనూ మాట్లాడి ఖచ్చితంగా కొత్త రుణాలు ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదే సమయంలో రుణమాఫీ ఎంతవరకు చేయగలుగుతారు అంటే 1 లక్ష రూపాయల,
1,50,000. అది కూడా ఒక స్పష్టమైనటువంటి విధానం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సుమారు 1,00,000 కానీ 1,50,000 కానీ అయినట్లయితే 25,000 కోట్ల నుంచి 30,000 కోట్లు చెల్లించవస్తుందని ఒక అంచనా ఉంది. ప్రభుత్వం ఆ మేరకైనా కట్టుబడి, ఎందుకంటే 1,50,000 కనుక చేసినట్లయితే సుమారు 80% రైతులు ఆ మాఫీ కిందకి రావడానికి అవకాశం ఉంది. అటు రుణాల రీషెడ్యూల్కు తాజాగా ఆర్బీఐ అంగీకరించిన నేపథ్యంలో త్వరగా ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.